కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అంగడి వీధిలో ఈరోజు స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు కృష్ణ చైతన్య రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలిసినప్పుడు అన్న, అసెంబ్లీలో మీరు లేవనెత్తినటువంటి అంశం ఏదైతే ఉందో ఉల్లి రైతులకు సంబంధించి, ప్రధానంగా ఉల్లి రైతుల్లో కూడా కొంత సంతోషం వ్యక్తం అవుతుంది. ఇది ఎప్పటి నుంచి అమలు అవుతుంది, ఏంటి ప్రాసెస్? ఆల్మోస్ట్ అయ్యింది. ఈ క్రాప్ బుకింగ్ దాని డీటెయిల్స్ అనేది తీసుకున్నారు. అవి కర్నూలులో ఈ క్రాప్ బుకింగ్ కొంచెం ముందుగా తీసుకోవడము, దాని డీటెయిల్స్ ముందు తెప్పించుకున్నారు కాబట్టి దానికి అనౌన్స్ చేశారు. ఇది కూడా ఫినిషింగ్ ప్రాసెస్లో ఉంది. ఆల్రెడీ కలెక్టర్ గారు అప్డేట్స్ అన్ని పంపించారు. త్వరలోనే కమలాపురం సంబంధించిన, కడప జిల్లాకు సంబంధించిన ఉల్లి రైతులు కూడా అనౌన్స్ చేస్తారు. ప్రధానంగా కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైల్వే వంతెనకు సంబంధించి కడప నగర పరిధిలో 2 చోట్ల ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొంత అపోహలు ఉన్నాయి ప్రజల్లో, అదేవిధంగా కొంత రాజకీయ విమర్శలకు కూడా దారితీస్తున్నాయి ఏదైతే వంతెనకు సంబంధించి ప్రధానంగా. సో ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు ఆ జాప్యానికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఏంటి? అసలు ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కాలేదు. ఒక సైడ్కి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఆ సైడ్ పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అక్కడ పనులు పూర్తి చేయగలిగారు. ఇటు సైడ్ ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ డబ్బు ఇస్తే కానీ పని చేయకూడదు అనేది నార్మ్ ఉంది కాబట్టి వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ డబ్బు ఇవ్వలేకపోయాము. ఏదైతే ఇంతకుముందు రైల్వే వాళ్ళు ఇస్తామనుకునేది, అంతకుముందు పాత కమిషనర్ ఉన్నప్పుడు మన కడప మున్సిపాలిటీని, కడప కార్పొరేషన్ వాళ్ళే డబ్బు ఇచ్చి మేము ఇచ్చుకుంటాము డబ్బులు, మీరైతే శాంక్షన్ చేయడానికి అప్పుడు చెప్పి తెప్పించుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా అప్పుడు ఆ కౌన్సిల్లో పాస్ కాలేదు. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మన మున్సిపాలిటీలో, మన మున్సిపల్ కార్పొరేషన్లో అది కౌన్సిల్లో పాస్ చేయించడానికి ట్రై చేస్తున్నా కూడా ఆ డబ్బు శాంక్షన్కి కౌన్సిల్ వైలు ఇప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వం వాళ్ళు పాస్ చేయట్లేదు. కాబట్టి ఇది గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా ఆర్డర్స్ తెచ్చుకొని పాస్ చేయడానికి ప్రయత్నిస్తాను. అతి త్వరలో ఆ ఆర్డర్స్ కూడా వస్తే, వచ్చిన వెంటనే అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ప్రధానంగా కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇతరత్ర సౌకర్యాలు లేవన్నటువంటి భావన కూడా అటు వినిపిస్తున్న పరిస్థితి. అంటే ప్రస్తుతం మీకు ఇక్కడ కూడా కొన్ని సమస్యలు లేవనెత్తారు. ఈ సమస్యల కోసం ప్రత్యేకమైన దృష్టి సారించబోతున్నారా, ఎలాంటి నిధులు తీసుకురాబోతున్నారా, అసలు ఏంటి? తప్పకుండా. ఎందుకంటే ఈ కార్పొరేషన్ ఏరియాలో కమలాపురం నియోజకవర్గం సంబంధించిన వార్డులు అయితే ఉన్నాయో చాలా రోజుల నుంచి నిర్లక్ష్యానికి గురై ఉండడం వాస్తవమే. మేము వచ్చిన తర్వాత అదనంగా స్టార్టింగ్లో కొంచెం స్లో అయినా కూడా ఈ మధ్యకాలంలో కమిషనర్ గారి సపోర్ట్ కూడా ఉంది కాబట్టి కమిషనర్ గారు ఎక్స్ట్రా ఫండ్స్ కూడా మనకి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడుతున్నారు. అలాగే డిఎంఎఫ్లో కూడా కలెక్టర్ గారు కూడా కొంచెం ఫండ్స్ ఇచ్చున్నారు. మనం స్టేట్లో కూడా సెంట్రల్ సీఎం గారిని కూడా కొంచెం అడుగున్నాం, అవి కూడా ఇస్తామన్నారు. మండలం మొత్తం పెట్టిన దానికన్నా ఈ 3 వార్డులకు సంబంధించిన ఫండ్సే ఎక్కువ పెట్టడం జరిగింది. పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి. దగ్గర ఈ సంవత్సరంలోనే 2.5 కోట్ల రూపాయల పనులకి, ఇవేవి డిఎంఎఫ్ కలెక్టర్ ఫండ్ సంబంధించింది కాకుండా కలెక్టర్ ఫండ్ సంబంధించి అదనంగా 2 కోట్లు పెట్టడం జరిగింది. ఏవైతే మౌలిక వసతులు బేసిక్ నీడ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ మరీ రోడ్లు బాగలేవు, డ్రింకింగ్ వాటర్ ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి, బోర్లు అవన్నీ వేయడం జరిగింది. ట్యాంకుది ఇంద్రానగర్లో మెయిన్ ఏరియాలో ఉన్న ట్యాంక్ రెనోవేషన్కి దానికి ఇవ్వడం జరిగింది. 5 కోట్లతో ఇప్పుడు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇన్ని రకాలుగా అంటే దగ్గర 12 నుంచి 13 కోట్ల వరకు పనులు తొందరలోనే స్టార్ట్ అయ్యేటివి ఉన్నాయి, అయిపోయినవి ఉన్నాయి, జరగాల్సినవి ఉన్నాయి. ఒక సంవత్సరం కాలంలో ఈ 3 వార్డులలో అంత పెట్టాం. అంతకుముందు ఎప్పుడూ కూడా అంతా కలిపి కూడా ఇంత పెట్టలే. ఇంత డెవలప్మెంట్ ఈ 1 సంవత్సరంలోనే మేము చేపించాము. ఇంకా ఫర్దర్గా కూడా 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఆ 4 ఏళ్ళు ఇంకా డెవలప్మెంట్ చేపిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. సో మొత్తం మీద ల్యాండ్ అక్విజిషన్ జరగని కారణంగానే రైల్వే వంతెన పనులు నిర్మాణానికి నోచుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధానంగా వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించే నేపథ్యంలో కూడా పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కూడా అడుగులు వేస్తా ఉన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కమలాపురం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.